హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యన మనం చూస్తున్నాము టెట్ సిలబస్ మారుతుంది, ఇంగ్లీష్ పైన వెయిటేజ్ అనేది ఎక్కువ వస్తుంది అంటూ చాలా వరకు న్యూస్ అయితే మనం చూడడం జరిగింది. మరి ఏది అఫీషియల్ ఏంది అనేది మనకైతే ఇప్పటివరకు తెలియరాలేదు. కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది స్వయాన రాష్ట్ర ప్రభుత్వము. ఓకేనా? మరి కొత్త సిలబస్ని ఏ విధంగా రూపొందించాలి ఏంటి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ జీవో ఉంది. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి ముఖ్యమైన డిస్కషన్లో ఏపీపీఎస్సి క్యాలెండర్ గురించినటువంటి ఒక డిస్కషన్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే దీనిపైన ఎలాంటి జీవో లాంటివి ఏవి రిలీజ్ చేయరు, కానీ డిస్కషన్ వచ్చినట్లుగా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందింది ఫ్రెండ్స్. అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏపీపీఎస్సి క్యాలెండర్ అనేది జనవరిలో ఉండదు. ఓకేనా? 100% ఉండదు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరి ఇక్కడ జరిగినటువంటి డిస్కషన్ ఏం జరిగింది అనేది మనము ఈ యొక్క టెట్ జీవో చూసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొసీడింగ్ ఆఫ్ ది డైరెక్టర్ SERT ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఓకేనా? సబ్జెక్ట్ దేనిపైన అంటే ఇది స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ 2021 ఫర్నిషింగ్ టెట్ సిలబస్ స్ట్రక్చర్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ టెట్. అంటే టెట్ కండక్ట్ చేయడానికి సిలబస్ స్ట్రక్చర్ని రూపొందించేందుకు ఎగ్జామినేషన్ కండక్షన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? ఏం జరిగింది? కమిటీ మీటింగ్. డైట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచర్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఆన్ 6/1/2021 అంటే 6వ తారీఖు 1వ నెల 2021 టెట్ ఏ విధంగా చేద్దాము, ఏంటి దాని సిలబస్ ఏంటి, అసలు ఏం చేద్దామనేటువంటి ఒక మీటింగ్ అయితే జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ అంటారు దీన్ని. ఓకేనా? దీనిపైన ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? చూసారా? ఇక్కడ చూడండి, జిఓ నంబర్ MS నంబర్ 25 స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? మనకు చాలా అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఇది అఫీషియల్ జీవో, ఇది డైరెక్టర్ SERT అమరావతి. ఇక్కడ చూద్దాం మనము. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ యాజ్ పర్ ద రిఫరెన్స్ సీటెడ్ ద డైరెక్టర్ SERT has placed to conduct an expert committee meeting on TET 2021 syllabus structure as per the guidelines issued by the government. Okay na? District Educational Officer Krishna is requested to relieve the list of teachers annexed and instruct them to report to the undersigned at 10 AM వితౌట్ ఫెయిల్ అంటూ మనకైతే ఈ యొక్క గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అఫీషియల్ జీవో ఎందుకు రిలీజ్ చేశారంటే టెట్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి, టెట్ సిలబస్ పైన సమగ్రమైనటువంటి వివరాలు సేకరించి ఇంగ్లీష్ మీడియం పెడదామనుకుంటున్నాం కదా, మరి ఇంగ్లీష్ మీద ఎన్ని మార్కులు కేటాయించాలి ఏంటి అనే వివరాలు అయితే మనకు ఈ యొక్క సమావేశంలో జరిగినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఈ కమిటీయే తుది నిర్ణయం తీసుకుంటుంది. ఓకేనా? అప్పటి వరకు మనకు టెట్ పైన ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే రాలేదు, కంగారు పడాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క సిలబస్ రూపొందించడానికి ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఆ కమిటీ కోసం ప్రతి జిల్లాకు కూడా కేవలం ఇప్పుడు మనము కృష్ణా జిల్లాకు పంపినటువంటి జీవో మాత్రమే, సర్క్యులర్ మాత్రమే చూసాం ఫ్రెండ్స్. కానీ ప్రతి జిల్లాకు ఇలాంటిది ఒకటి పంపడం అయితే జరిగింది సిలబస్ కమిటీ నివేదిక ఆధారంగా. ఓకేనా? మరి ఈరోజు జరిగినటువంటి నిన్న 6వ తారీఖు జరిగినటువంటి డిస్కషన్లో ఏపీపీఎస్సి క్యాలెండర్ అయితే మనకు ఈ మంత్లో ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ యొక్క క్యాలెండర్ మాత్రం రిలీజ్ కాదు అంటూ మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇది మరి ఎంతవరకు నిజం అనేది తెలియట్లేదు, మనకు అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా తెలిసినటువంటి విషయం ఇది. అంటున్నది ఏంటంటే
మార్చిలో ఫ్రెండ్స్, ఓకేనా, ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలో మనకు ఈ యొక్క క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. మార్చిలో రిలీజ్ చేస్తారు అంటూ నేను అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము మార్చ్లోనే ఇకపైన మనకు ఈ యొక్క ఏపీపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అంటూ అయితే ఈ డిస్కషన్లో ఒక అంశం అయితే వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి జనవరిలో చిన్న అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో క్యాలెండర్ మాత్రము రిలీజ్ కాదు అంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. అఫీషియల్ జీవో ఆన్ టెట్ సిలబస్ పైన, ఓకేనా, కొత్త సిలబస్ని ఏ విధంగా రూపొందించాలి, ఏ సబ్జెక్ట్ పైన ఎంత వెయిటేజ్ ఉండాలి, ఓకేనా, ముఖ్యంగా ఇంగ్లీష్ పైన ఎంత వెయిటేజ్ ఇద్దాము అనేటువంటి అంశాన్ని అయితే ఈరోజు మీటింగ్లో చర్చించడం జరిగింది. నిన్న, ఓకేనా, 6వ తారీఖు చర్చించడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా ఒక సర్క్యులర్ జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే మనకు టెట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. సిలబస్ పైన నోటిఫికేషన్ కూడా మనకు ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. దాని తర్వాత ఏమొస్తుంది మనకి, టెట్ నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ మినీ డిఎస్సి, తర్వాత స్పెషల్ డిఎస్సి, తర్వాత మెగా డిఎస్సి రిలీజ్ చేస్తారు. ఓకే, అందరు కూడా సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.